వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. హైదరాబాద్లో కలకలం రేపింది. కుళ్ళిన గుడ్లు, ప్రమాదకరమైన రసాయనాలతో అక్రమ బేకరీ యూనిట్ నడిపిస్తున్నారు కాటేదాన్లో. ఆ బేకరీ పేరు మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ. పిల్లలు తినే కప్ కేక్స్, బేకరీ ఐటమ్స్ అన్ని తయారవుతున్నాయి ఇందులో. మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ అని చూడంగానే ఎవరైనా ఏమనుకుంటారు? ఎవరో హిందువు పెట్టి దీన్ని నడిపిస్తున్నాడు, ఏం పోయే కాలం వచ్చింది అనుకుంటారు. కానీ దీన్ని నడిపిస్తుంది ఎవరో తెలుసా? ముగ్గురు ముస్లిం వ్యక్తులు. అక్రమ ఆహార తయారీ కేంద్రంపై మైల్దేవరపల్లి పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అఫ్రీది అంసారీ 22 సూపర్వైజర్, ఈయన కాటేదాన్ నివాసి, జార్ఖండ్ స్వస్థలం. యాసిన్ 32 ఏళ్ళు, మేనేజర్, ఇంద్రా సొసైటీ కాటేదాన్లో ఉంటాడు. మూడోవాడు కత్రేషన్, బండ్లగూడ చాంద్రాయణిగుట్ట నివాసి. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కుళ్ళిపోయిన గుడ్లు, ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి డోనట్ బన్స్, కేకులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సోడియం బెంజోయేట్, సోర్బిక్ యాసిడ్, పీజీపీఆర్ లిక్విడ్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి అత్యంత అస్వచ్ఛమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కల్తీ ఆహార పదార్థాలను అసలైన బ్రాండ్ల పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి ఇది తీవ్ర ప్రమాదంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దాడిలో భారీగా కుళ్ళిన గుడ్లు, రసాయనాలు, బేకరీ ఉత్పత్తులు, సింథటిక్ కలర్స్, ఫ్లేవర్స్ మరియు తయారీ యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఎంత దరిద్రము అనంటే, మరి నాకు అర్థం కావట్లే, హిందువుల షాపుల పేర్లు పెట్టుకొని పరిశ్రమలు పెట్టి ఈ రకమైన దాష్టికాలు చేయడం ద్వారా ఏం తీసుకెళ్లాలనుకుంటున్నారు సమాజంలోకి అనేది మీకేమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.